సింగరేణికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మనందరికీ తెలుసు, హైదరాబాద్ వేదికగా సింగరేణి గనుల వేలం కార్యక్రమం 2-3 రోజుల క్రితం కొనసాగిన పరిస్థితి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో ఆ ప్రాసెస్ను చేపట్టారు. అయితే ఈ ఒకవైపు గనుల వేలానికి సంబంధించిన కార్యక్రమం కొనసాగుతుండగానే ఇంకొక వైపు సింగరేణికి సంబంధించిన మనుగడ మీద రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. కార్మిక వర్గాల నుంచి, రాజకీయ వర్గాల నుంచి కూడా భిన్నమైన విశ్లేషణలు వస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో సింగరేణి మనుగడ సాధ్యమా కాదా అన్నది. ఎందుకంటే గనులకు సంబంధించిన మైనింగ్ను ప్రైవేట్ సంస్థలు పొందుతున్నాయి. ప్రస్తుతం సింగరేణి ఆధ్వర్యంలో ఉన్న 39 గనులకు కాను భవిష్యత్తులో ఎన్ని ఉంటాయి, ఎన్ని పోతాయి, ఎన్ని చేజారిపోతాయి అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో గనక ఈ గనుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతే అప్పుడు సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడుతుంది అన్న ఆందోళన కార్మిక వర్గాల్లో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. సింగరేణి మనుగడ ఎలా, రోజు రోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు, వచ్చే 15 ఏళ్లలో మిగిలేవి 12 గనులు మాత్రమే. ప్రస్తుతం 39 గనుల్లో మైనింగ్, వేలంలో ప్రైవేటు సంస్థల పాలైన 2 బ్లాకులు. వేలంలో పాల్గొంటేనే మంచిదంటున్న అధికారులు. సింగరేణికి గనులను కేంద్రం ఉదారంగా కేటాయించాలి అధికార విపక్షాలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఓవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి, మరోవైపు బొగ్గు బ్లాకులు ప్రైవేటు సంస్థల పాలవుతున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్ల ముందే కనిపిస్తున్న ప్రభుత్వ అనుమతి లేనందున వేలంపాటకు వెళ్లలేక వాటిని దక్కించుకోలేని దీనస్థితి. దీంతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్తర తెలంగాణకు ఆయువు పట్టుగా, తెలంగాణకు కొంగు బంగారంగా వెలుగుతున్న సింగరేణి సంస్థ ఇప్పుడు ఎటు పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటుంది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి సింగరేణికి 2015కు ముందు గోదావరి ప్రాణహిత లోయలో 600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలపై గుత్తాధిపత్యం ఉండేది. అయితే ఆ తర్వాత నుంచి గనుల కోసం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొగ్గు బావులు పొందాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటు సంస్థలతో బిడ్డింగ్లో పాల్గొనాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఆ డెవలప్మెంట్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సింగరేణికి సంబంధించిన భవిష్యత్తు ఏంది అనేది వివరాలు చూస్తున్నాం మనం ఇక్కడ. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2016 ప్రకారం వేలంపాటలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా 2020 నుంచి బొగ్గు గనుల వేలంలో దేశంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే 9 సార్లు వేలం నిర్వహించగా 10వ విడత వేలం హైదరాబాద్లో జరిగింది. ఇందులో బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి స్వయంగా అన్వేషించిన బ్లాకులు, అందులోని ఆ సంస్థ ఇప్పటికే మైనింగ్ చేస్తున్న బ్లాకుల ముందు వెనుక ఉన్న బ్లాకులను కూడా ఇతర సంస్థలు ఎగరేసుకుపోయాయి. సింగరేణి మాత్రం ప్రభుత్వ అనుమతి లేక వేలంలో పాల్గొనలేని పరిస్థితిలో ఉంది. అయితే ఎంఎండిఆర్ యాక్ట్ 2016లోని సెక్షన్ 17(2)A ప్రకారం దక్కిన ప్రత్యేక అధికారాలతో బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించే విచక్షణ కేంద్రానికి ఉంది. ఈ చట్టం ప్రకారం బొగ్గు బ్లాకులను సింగరేణికి రిజర్వ్ చేయవచ్చు. ప్రస్తుతం కేంద్రాన్ని తెలంగాణ ఇదే కోరుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు విపక్షాలు కూడా కేంద్రానికి ఉన్న విచక్షణతో సింగరేణికి బ్లాకులు కేటాయించాలని తాజాగా నివేదించారు. అయితే ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ ఎక్కడా విచక్షణతో బ్లాకులు కేటాయిస్తామనే హామీ మాత్రం ఇవ్వలేదు అని కనిపిస్తుంది. 12కు చేరనున్న సింగరేణి గనులు 39 బ్లాకుల్లో ఇప్పుడు సింగరేణి మైనింగ్ చేస్తుంది. అయితే భవిష్యత్తులో వచ్చే 15 సంవత్సరాల్లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది అన్న అంచనా వినిపిస్తుంది. సింగరేణి సంస్థ ప్రస్తుతం 39 బొగ్గు గనుల్లో మైనింగ్ చేస్తోంది. వీటిలో రానున్న 5 ఏళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్ కాస్టులు మూతపడనున్నాయి. ఆ తర్వాత మరో 5 ఏళ్లలో అంటే 2032 నాటికి మరో 5 భూగర్భ గనులు, 6 ఓపెన్ కాస్టులు కలిపి 11 గనులు బంద్ కానున్నాయి. 2037-38 నాటికి ఇంకో 5 గనులు మూతపడనుండగా 12 గనులకు సింగరేణి కుదించుకుపోనున్నది. 2014 నాటికి సింగరేణిలో కార్మికుల సంఖ్య 60,000కు పైగా ఉండగా ప్రస్తుతం 40,000కు తగ్గింది. రానున్న 15 ఏళ్లలో గనుల సంఖ్య 12కు తగ్గి కార్మికుల సంఖ్య 8,000 మందికి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడనుంది. కాగా గడిచిన 10 ఏళ్లలో సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 49,666 కోట్లను పన్నుల రూపంలో చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 9 రకాల ట్యాక్సులు, రాయల్టీల రూపంలో 23,446 కోట్లను చెల్లించగా కేంద్రానికి 21 రకాల పన్నుల ద్వారా 26,207 కోట్ల రూపాయలు చెల్లించింది. అంతేకాదు రాష్ట్రంలోని 6 జిల్లాల్లో వివిధ గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, సివరేజీ, తాగునీటి సౌకర్యం, పాఠశాల భవనాల నిర్మాణం వంటి వాటికి జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ కింద 3,000 కోట్లను సామాజిక బాధ్యత కార్యక్రమాల అమలు కింద భారీగా నిధులు వెచ్చించింది. ఇలాంటి సంస్థ కోసం కేంద్ర ప్రభుత్వం ఉదారంగా గనులు కేటాయించాల్సిన బాధ్యత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్న వివరాలు కనిపిస్తున్నాయి. అయితే వేలంలో పాల్గొంటేనే సింగరేణికి మనుగడ ఉంటుంది అన్న ఒక విశ్లేషణ, ఒక అంచనా, ఒక సూచనతో కూడిన వార్త కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వేలంతోనే మేలు, వేలం పాటతోనే సింగరేణికి మేలు జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. నామినేషన్ పద్ధతిలో పొందిన బ్లాకుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తే 14% దాకా రాయల్టీని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే అదే
వేలంపాటలో అయితే 2022 నుంచి ఉన్న నిబంధన ప్రకారం కనిష్టంగా 4 నుంచి పాట మొదలవుతుంది. ఈ మేరకు కోయగూడెం బ్లాకును 5% రాయల్టీ, సత్తుపల్లి బ్లాకును 7.5% రాయల్టీ చెల్లించడానికి అంగీకరిస్తూ ప్రైవేటు సంస్థలు దక్కించుకున్నాయి. ఏ లెక్కన చూసుకున్నా వేలంపాటలో సింగరేణి పాల్గొంటే ఏగని అయినా 10% లోపే దక్కేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులు సింగరేణి ఇప్పటికే తవ్వకాలు జరుపుతున్న బ్లాకుల మధ్య ఉండడం వల్ల ఆయా బ్లాకుల్లో ఉత్పత్తి ద్వారా ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును తక్కువ ధరకే ఉత్పత్తి చేసే అవకాశాన్ని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సింగరేణికి స్వేచ్ఛ ఇస్తే బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొని కోల్బెట్లో ఉన్న బ్లాకులను దక్కించుకొని మనుగడను కాపాడుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నాయన్న వివరాలు కనిపిస్తున్నాయి. నిజానికి వేలాది కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం. ఈ విషయంలో అటు కేంద్రం ఉదారంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉదారంగా వ్యవహరించాలి. అవసరమైతే రాయల్టీని తగ్గించుకునైనా ఆ సింగరేణి సంస్థలు బతికించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు, తెలంగాణకు సంబంధించి, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి సింగరేణి అనేది కొంగు బంగారంగా, నల్ల బంగారంగా చెప్పుకుంటున్న పరిస్థితి. రాష్ట్రానికి అపరిమిత స్థాయిలో నిధులను సమీకరించబెడుతూ ఒక రంగా విద్యుత్ ఉత్పత్తి కూడా ఆయువు పట్టుగా ఉన్న ఈ సింగరేణి గనులను ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దాని మీద ఆధారపడి బతుకుతున్న వేలాది కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న నేపథ్యంలో సింగరేణికి న్యాయం జరుగుతుంది అన్న ఒక ఆలోచన, ఒక అభిప్రాయం వినిపిస్తుంది. అయితే కిషన్ రెడ్డి ఏ మేరకు ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తారన్నది చూడాల్సిన పరిస్థితి. సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అంచనా కనిపిస్తుంది, ప్రస్తుతం 39 గనుల్లో సింగరేణి మైనింగ్ చేస్తుంటే వచ్చే 15 సంవత్సరాలలో, అంటే 2037-38 సంవత్సరాల నాటికి కేవలం 12 గనులకు మాత్రమే సింగరేణి పరిమితమై కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. ఎన్నో కుటుంబాలు వేరే ఉపాధిని వెతుక్కోవాల్సిన అగత్యం, దుస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా సింగరేణి విషయంలో ఒక సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది, ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి గనులను కేటాయించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.